మన జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాల యొక్క పరిపాలన చేత ఉంటాయి. ఈ గ్రహాలు ఉన్నటువంటి పొజిషన్స్ ఏంటి, వాటి యొక్క ఉచ్చ స్థానాలు ఏంటి, నీచ స్థానాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని దాని ద్వారా మనకు రాబోతున్నటువంటి లాభ నష్టాలను తెలుసుకుని వాటి యొక్క తీవ్రతను తగ్గించడం కోసం మనం ప్రయత్నాలు చేస్తాం. ఎక్కడ కూడా సమస్యను పూర్తిగా తొలగించేటువంటి శక్తి మనిషికి ఉండదు, కానీ ఆ తీవ్రత తగ్గించవచ్చు. అంటే ఒక ఏదన్నా పెద్ద ప్రమాదం నుంచి చిన్నగా తప్పుకునేట్లాగా అట్లా చేయడం, ఇట్లా చేయొచ్చు. అలా మనం చేసేటువంటి కార్యక్రమంలో సహజంగా ఏంటంటే రవి ఆత్మకారకుడు, అంటే తండ్రి కొడుకులకు సంబంధించి, కోర్టు వ్యవహారాలకు సంబంధించి, వృత్తికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి డెవలప్మెంట్ ఉండాలి అంటే రవి బాగుండాలి. అలాగే చంద్రుడు వచ్చి మనస్కారకుడు, ఎంత మనకి సంపాదన ఉన్నా కూడా మనశ్శాంతి ఉండాలి కాబట్టి అటువంటి మనశ్శాంతిని ప్రసాదించమని చంద్రుడికి చేస్తాం. అట్లాగే కుజులు వచ్చేసరికి ఏదైనా భూమి కొనాలన్నా, వాహనం కొనాలన్నా, లేదా కొనుక్కున్నటువంటి గృహం సుఖంగా ఉండాలన్నా, వాస్తుపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కుజుల అధీనంలో ఉంటాయి. అట్లా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క జపం చేయడము, తర్పణ చేయడము, దాంట్లో 10వ వంతు హవనం చేయడం చేస్తూ ఉంటాం. జపం చేయడము అంటే ఏంటి అంటే ఒక మంత్రాన్ని మనం ఇన్ని వేల సార్లు చదవాలి అనేటువంటి ఉచ్చారణ చేయటం. ఇది మననంత్రాయితే ఇది మంత్ర, అంటే ఏదైతే మనం ఒక మంత్రాన్ని మనసులో ఎన్ని వేల సార్లు చేస్తూ ఉంటామో అది మంత్రంగా మారుతుంది. అటువంటి మంత్రాలతోటి ఒక కుజునికి వచ్చి 7,000 సార్లని, రవికి వచ్చి 6,000 సార్లని ఋషులు చెప్పుకున్నారు కాబట్టి వాటి ప్రకారంగా మనం అవన్నీ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ చేయబోతున్న వరుస ఏంటి అంటే ఇక్కడ మంటపాలన చేయబోతున్నాం. ముందుగా గణపతి పూజ, తర్వాత పంచపాలకులు, ఇంద్రాది అష్టదిక్పాలకులు. అట్లా ఎందుకు చేస్తున్నామంటే ఈ యజ్ఞ పురుషుడు దేవతలకి మానవులకి మధ్యవర్తి. మనం ఏదైనా సమాచారాన్ని కానీ ద్రవ్యాన్ని కానీ ఇచ్చినట్లయితే ఆ ద్రవ్యాన్ని తీసుకువెళ్ళి యజ్ఞ పురుషుడు దేవతలకు అందజేస్తాడు. అంటే మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎట్లయితే భోజనం పెడతామో అట్లా దేవతలకు మనం పెట్టేటువంటి హవిస్సు దేవతల దగ్గర తీసుకువెళ్ళడానికి యజ్ఞ పురుషుడు మధ్యలో ఒక పురోహితుడిలాగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ యజ్ఞ పురుషుడికి చేయాలి అంటే ముందు ఆ దేవతల్ని మనం అందరికీ ఆహ్వానం పంపాలి, ఇన్వైట్ చేయాలి. మనం ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మన చుట్టాలని, పెద్ద మనుషులు ఎట్లా ఇన్వైట్ చేస్తున్నామో అట్లా ఇక్కడ మనం దేవతలు, వాళ్ళ అతి దేవతలు, సబార్డినేట్స్ వీళ్ళందరినీ మనం ఇక్కడ ముందుగా కూర్చోబెట్టి ఆ తమలపాకు ఆసనం వేసి వాటి మీద ఆవాహన చేసి చేస్తాం. ఇక్కడికి ఎవరినైతే ఆవాహన చేశామో వారందరికీ అక్కడ మనం యజ్ఞం చేయబోతున్నాం. గణపతి, లక్ష్మీ గణపతి హోమము, వాస్తు హోమము, రుద్ర హోమము, ధన్వంతరి హోమం ఆరోగ్యం కోసం, అలాగే శత్రువులు ఇబ్బంది లేకుండా మన్యసూక్త హవనము, అలాగే దుర్గాదేవికి సంబంధించి ఇవన్నీ మనం ఇప్పుడు హవనం చేయబోతున్నాం. కాబట్టి ఆ దేవతలందరినీ మనం ఇక్కడికి ఆవాహించాం. అట్లాగే అష్టదిక్పాలకులకు సంబంధించి వస్తాయి, నవగ్రహాలు వస్తాయి, వాస్తు హోమం వస్తుంది. మనకి ఏదైనా సంకల్పాలు ఉన్నప్పుడు ఆ సంకల్పాలకు సంబంధించినటువంటి లక్ష్మీ గణపతి హోమం వస్తుంది. ఇవన్నీ వస్తాయి. కాబట్టి ముందు అక్కడ దేవతలకు హవిస్సు సమర్పించాలి అంటే ఇక్కడ మనం వీరందరినీ ఆవాహన చేయాలి. కాబట్టి ముందుగా మంటపారాధన చేస్తాము, తర్వాత మనం అభిషేకం చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే భగవంతుడి దర్శనం జరగాలి అంటే ముందు మనకు ఉన్నటువంటి ప్రారంభ కర్మలు తొలగిపోవాలి. కాబట్టి మనకున్న ఈ నవగ్రహ దోషాలు ఇవన్నీ తొలగిపోయిన తర్వాత భగవంతుడి అనుగ్రహం మనకు లభించాలి అని చెప్పి కరచరణ కృతంబ కర్మవాక్కాయుజంబ శ్రవణ నయనజంబ మానసం వాపరాధం విదితం అవిహితంబ సర్వమేధ క్షమస్వ జయ జయ మహాదేవ శంభు అని మనకున్నటువంటి తెలిసి తెలియక కాళ్ళతో కానీ చేతులతో కానీ ఎవరినైనా తొక్కడము, తన్నడము, తెలియక ఎవరినైనా తిట్టడము, కొట్టడము లాంటివి చేసిన, నడిచే మార్గంలో ఎన్నో జీవులు మనకు తెలియకుండా మన కాలి కింద పడి చనిపోయిన ఇవన్నీ పాపాలు మనకు తగలకుండా ఉండాలని, అలాగే మనం ఎవరినైనా తిట్టిన, గురువుల్ని దూషించిన, ఏదైనా దేవతలను దూషించిన ఆ పాపాలు మనకి తొలగిపోవాలి. అవన్నీ తొలగి మనం అంతఃకరణ శుద్ధితోటి శివ పూజ చేయాలి. ఎందుకంటే శరీరంలో మనం ఏదైనా సబ్బులు, షాంపూలు వేసి బయట కడగలుగుతాం, కానీ లోపల ఉన్నటువంటి రసరక్త మాంసాలని కడగలేము. అటువంటి రసరక్త మాంసాలన్నీ శుద్ధి జరిగినప్పుడు మనం పరమేశ్వరు యొక్క అభిషేకం చేయడానికి మనకు అర్హత లభిస్తుందని అంటాం. కాబట్టి అవన్నీ శుద్ధి జరగడానికి మనం ఏం చేస్తామంటే ఇది అయిన తర్వాత అక్కడ మహాన్యాసము అని చెప్పి మన శరీరంలో ఉన్నటువంటి అంగాలను స్పృశిస్తూ మంత్రాలు చెప్తారు. ఈ మంత్రాలు చెప్పడం వల్ల మనం అభిషేకం చేయడానికి మనమే ఒక పరమేశ్వరుడి కింద మారి అభిషేకం చేస్తాం. ఆ తదనంతరం మనం హవనానికి వస్తాం. కాబట్టి ముందుగా ఇప్పుడు గణపతి పూజతో ప్రారంభం చేసి మనం ఎవరైతే హవనం చేయబోతున్నామో దేవతలందరినీ కూడా ఇక్కడ మనం ఇప్పుడు ఆవాహన చేయబోతున్నాం. క్షయామి బుద్ధి వ్యాపార పీడోప శాంతయే ఓం బుధగ్రహాయ నమః అనుకోండి. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగస్యేన మిష్టాపూర్తే సగంసజేథామయంచ పునః కణ్వగ్స్వాపితనివాన్ మన్వాథాగం శయిత్వ ఇదంతమేతం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య భాగం సురే సహస్రశీర్షా బృహస్సహస్రాక్ష సహస్రపాత్ సభోమిం విశ్వతా వృత్వాత్యతిష్ఠద్దశాంగులం అధిదేవతా దేవతా సహిత సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బాణాకార మండలే బుధగ్రహమావాహయ
हयामि स्थापयामि पूजयामि अरिष्टेतु संप्राप्ते गुरु पूजां च कारयेतु गुरुध्यानं प्रवक्ष्यामि मम पुत्र धन विद्या उद्योग व्यवसाय शांतये ओम गुरुग्रहाय नमः अनुकोंडि ओम बृहस्पते भातकृतमज्जनेषु यद्दीदयच्छवसत्त प्रजात तदस्मासु द्रवणन्थे चित्रं ब्रह्मजिज्ञानं प्रथमं वरस्तात् विसीमतस्सुरुचावेन आवह सबद्धनिया भमास्य विष्ठा सतश्चयानिमसतश्च विवः इन्द्रं वा विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः अथ देवता प्रत्यदेवता सहित सूर्यग्रहस्य उत्तरदिग्भागे दीर्घचतुरस्राकारमण्डले बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि रञ्जनजलसामरते पतिः इन्द्रमर्त्यभवाहि संविधाशार्यादे अपपस्यदस्य तव प्रणीति तव शरहर्मन्नाभिवासन्ति कवयस्यज्ञाः अथ देवता प्रत्यदेवता सहित सूर्यग्रहस्य प्राग्दिग्भागे पंचकोणाकारमण्डले शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि अरिष्टेतु संप्राप्ते शनि पूजां च कारयेतु शनिध्यानं प्रवक्ष्यामि प्राण पीडोप शांतये ओम शनैश्चराय नमः अनुकोंडि गच्छत्यग्निदूत अरङ्कृतः प्रजापतेन त्वदेतान्यन्या विश्वा जातानि परितापभूव यद्गामास्तजहमस्तन्नो अस्तवयक्स्यामपतयोरयीणाम् अधिदेवता प्रत्यधिदेवता सहित सूर्यग्रहस्य पश्चिमदिग्भागे धनदाकारमण्डले शनैश्चरग्रहमावाहयामि स्थापयामि पूजयामि चपण् राहु अरिष्टेतु संप्राप्ते राहु पूजां च कारयेतु राहुध्यानं प्रवक्ष्यामि कालसर्प पीडोप शांतये ओम राहुग्रहाय नमः अनुकोंडि ओम कयानश्चित्र आभवदूति सखावर्धः सखा कया सृष्ठयावृता आयंगौ प्रश्यक्रमेण षण्मातरं मनः पितरञ्च प्रयन्सवः नमो अस्तु सर्पेभ्यः एकेज पृथिवी मनो ये अंतरिक्ष एद्वितेभ्यः सर्पेभ्यः नमः अथ देवता प्रत्यदेवता सहित सूर्यग्रहस्य नैऋत्य दिग्भागे शूर्पाकारमण्डले राहुगणमावाहयामि स्थापयामि पूजयामि केतु अरिष्टेतु संप्राप्ते केतु पूजां च कारयेतु केतुध्यानं प्रवक्ष्यामि नरघोष पीडोप शांतये ओम केतुगणाय नमः ओम केतुन्द्रन्वन्न केतवेपेशामर्यापेशसे समशद्भरजायथाः सचित्र चित्रं चितयन् नमस्मै चित्रक्षत्र चित्रतमं वयोधाम चंद्रं रयं पुरवीरं बृहन्तं चंद्राभिर्गृणते युवस्व ब्रह्मादेवानां पदवीः कवीनां प्राणां महिषामृगाणां श्यानागध्राणागस्वथे जन्मनानां समपवित्रमत्येद्रे भन्नो अथ देवता प्रत्यधिदेवता सहित सूर्यग्रहस्य वायुविदिग्भागे ध्वजाकारमण्डले केतुगणमावाहयामि स्थापयामि पूजयामि ओम इंद्रं वा विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः इंद्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतम् अग्निं तेजाधिपतिमावाहयामि स्थापयामि पूजयामि यमाय सोमगुं सर्वयमाय जहोता हविः यमगं यज्ञो गच्छत्यग्निदूत अरङ्कृतः यमं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि मोषणः परा निरृतर्दर्हणावधीत् पदेष्टतष्टया सह निरृतमावाहयामि स्थापयामि पूजयामि यमं मे वर्णस्थिहवमद्याजमृडया त्वामवस्य राजगे तत्पायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्थे यजमानः हविर्भिः वर्णमावाहयामि स्थापयामि पूजयामि तव वायुवृतस्पते त्वष्टुज्जामातरद्भुता अवांस्यावृणीमहे सर्वप्राणाधिपतये वायुमावाहयामि स्थापयामि पूजयामि राममित्रयवत् स्वाहा महासरस्वत्यायेदं नमः एकं द्वे त्रीणि चत्वारि
ओम गद्रुद्राय प्रियदहे मेष्टमाय दभ्यहे ओजेम शब्दभगवते स्वाहा श्रीरुद्राय इदन्न मम एकौ द्वे त्रीणि चत्वारि ओम आगुष्टे वर्तमानो नमेशन्नमृतं प्रत्यञ्जाहरण्येन सवितारथेन देवो याति भुवनानि पश्यन् स्वाहा आदित्यादिनवग्रहाय तन्नमः ओम क्लीं कृष्णाय गोविन्दाय त्रिगोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मन्त्रयन्त्रतन्त्र औषधः स्प्रहस्राणि संहर मृत्योर्मोचय मोचया रोगान् नाशय नाशय आयुर्वर्धय वर्धय धनं वर्धय वर्धय सर्वरोगान् निवारय निवारय ओं नमो भगवते महासूर्यषणाय दीप्त्रे ज्वालापरीधाय सर्वदिक्षोभणहराय फट् परब्रह्मणे परञ्ज्योतिषे नमः स्वाहा महासुदर्शनाय इदं नमः एकौ द्वे त्रीणि चत्वारि ब्रह्मदेवानां पदवी कवीनां प्राणां महिषामृगाणां शेनागधानागस्वदर्पणानागं सोम पवित्रमध्ये त्रेभन् स्वाहा ब्रह्मण इदं नमः श्रोमत्तरतो निधाय ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभिः सीदसादनग् स्वाहा